ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, ప్రజలను గౌరవించే పార్టీ ఇందిరమ్మ పార్టీ. మీకు ప్రజల పట్ల, వారి పట్ల ఉన్న నమ్మకము, విశ్వాసం, వారిని మీరు ఏ రకంగా గౌరవించేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంతేకాదు, పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు. ఏదో డైరీలో రాస్తానంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత ఉందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? మొగుడు పెళ్ళం ఫోను మాట్లాడుకున్నా, అన్న తమ్ముడు ఫోను మాట్లాడుకున్నా, ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఇంకొక నాయకుడు మాట్లాడుకున్నా, మీ వ్యవస్థని వాడి, మీ సంస్థలను వాడి ఫోను ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పెళ్లాల మధ్య, అన్న తమ్ముల మధ్య, చివరికి గౌరవ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి, ఆ ట్యాప్ చేసిన తొత్తులనందరినీ విదేశాల్లో ఉంచి ఈనాడు ఇక్కడుండి డ్రామా ఆడి ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఇలా ప్రతి అంశంలో కూడా ఏదో నేను కార్యక్రమాలు అద్భుతమైనవి చేశాను, వీళ్ళన్నీ పాడు చేశారు అంటున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కొన్ని అడగదలుచుకున్నాను, గుర్తున్నాయి వాటిని కొన్ని చాలా స్పష్టంగా చూశాను. ఏదైతే మీరు పెట్టిన ఏ స్కీములని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి? మీరు పెట్టిన స్కీములనే కాకుండా ఇంకా మరిన్ని స్కీములు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా వాటిని తడపాయించుకొని తల తాకట్టు పెట్టి పేదవాడి ప్రభుత్వంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్నది మీకు కళ్ళకి కనిపించిన కబోజులాగా నాకేమీ కనపడలేదు అని తెలంగాణ యాస భాషలో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకొని మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం, ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల్లో మళ్లీ మందే అధికారమని మళ్లీ ఎందుకు తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఏదైతే ఈనాడు మీరు రెండు గదుల బెడ్రూమ్ ఇళ్ల విషయమే అనుకోండి, మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలలో మీరు కట్టిన 2 BHKలు 96,000. ఇందుట్లో కూడా నాకు తెలిసి ఇంకా 17-18,000 అసంపూర్తిగా మొండిగోడలతో ఉన్నాయి. అది మా సీతక్క మేము కొన్ని క్లియర్ చేశాం. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 4.5 లక్షల ఇళ్లు మొదటి విడత కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాం. అదే రకంగా రైతు బంధు గురించి మీరు చెప్తున్నారు. రైతు బంధు ఆనాడు మీరు 2 పంటలకి ఎకరానికి 10,000 ఇస్తే ఆర్థిక పరిస్థితి మీరు కొల్లగొట్టిన కారణంగా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 12,000 రూపాయలు అంటే 6,000 ప్లస్ 6,000 12,000 రూపాయలు నువ్వు 10,000 ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టి తల తాకట్టు పెట్టి కడుతున్నాం, ఇస్తున్నాం. అంతేకాదు ఆస్తుల గురించి, అమ్ముకునే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు నైతిక హక్కు ఉందా మీకు? యూనివర్సిటీ ఆస్తులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వం యూనివర్సిటీ ఆస్తులు అమ్మటం ఏంటి? ఎక్కడ మేము గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓఆర్ఆర్ అనేది ఒక పెద్ద సంపదని తెలంగాణ ప్రజల కోసం గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఓఆర్ఆర్ని అల్వ సులవాలకి నీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంస్థకి దాన్ని చవక రేటుకి 7,000 కోట్ల రూపాయలకి అమ్మింది కాంగ్రెస్ పార్టీయా? అంతేకాదు 7 నెలలు 8 నెలల తర్వాత వచ్చే వైన్ షాపులకు సంబంధించిన ఆక్షన్కి సంబంధించింది కూడా ముందే అడ్వాన్స్ గా కలెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీయా మీరా?
అంతేకాదు నేను మంచిగా మంచినీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు మిషన్ భగీరథ ద్వారా. మీరు మంచినీళ్ళు ఇచ్చారో లేదో తెలియదు కానీ తెలంగాణ సంపద 39,000 కోట్ల రూపాయలని మిషన్ భగీరథ అనే ఒక ముసుగుతో కొల్లగొట్టి మా అక్క సీతక్క మంత్రి అయిన తర్వాత సర్వే చేపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 32% ఇళ్లకి ఇప్పటికీ మంచినీళ్లు రావట్లే. అది మా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మీరు చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ స్థానికంగా ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించుకుంటూ మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు